మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఛార్జరు పేలింది. దాంతోపాటు మొబైలు పేలింది. దీని తర్వాత షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ రూమ్ మొత్తం కాలిపోయింది. డైరెక్ట్గా విషయంలోకి చొరబడిపోదాం, మనం చొచ్చుకొని పోదాం. బ్రహ్మోస్ మిస్సైల్ లాగా మేడ్చల్ జిల్లాలో జరిగింది ఈ దారుణం. సారు ఇంట్లో ఎవ్వరు లేరు, సార్ ఒక్కడే ఉన్నాడు. సారు ఫోన్లో ఛార్జింగ్ లేదు. అయినా సరే ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నాడు, రీల్స్ కూడా చూస్తున్నాడు. ఛార్జింగ్ పెట్టి మరి గోడకి ఇలా అనుకొని రీల్స్ చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఛార్జింగ్ తక్కువగా ఉంది, మీరు అది గుర్తుపెట్టుకోండి వీడియో చూసేటప్పుడు. ఓ 10 or 20% ఛార్జింగ్ ఉంది. ఆ టైంలో రీల్స్ చూస్తున్నాడు, డేటా ఆన్లో ఉంది. అప్పుడే ఫోన్ కాల్ కూడా వచ్చింది. లిఫ్ట్ చేశాడు, మాట్లాడుతున్నాడు గోడకు ఆనుకొని. ఈ పక్కనే ఛార్జర్ పాయింట్, ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా అక్కడే ఉంది. ఛార్జర్ పేలింది, మొబైల్ పేలింది. తర్వాత షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ బోర్డులో కూడా మంటలు వచ్చాయి. ఆ తర్వాత మంటలు ఆ రూమ్కి అంటుకున్నాయి. మధ్యాహ్నం పూట కావడంతో చుట్టుపక్కల ఎవరికి అర్థమయ్యేలోపు లోపలే మనిషి కాలి బూడిదైపోయాడు. దీన్ని ఎలా తీసుకోవచ్చు మనం? ₹1,00,000 ఉద్యోగం చేసినా, ₹1,00,00,000 ఉద్యోగం చేసినా నీకంటే ఎవడు ఎక్కువ కాదు, నీ కుటుంబం కంటే ఎవడు ఎక్కువ కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టు, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టేస్తే ఫోన్లో జరుగుతున్న ఏ యాప్ ఆపరేషన్ అయినా సరే కంప్లీట్గా ఆఫ్ అయిపోతాయి, ఇంకేమీ ఉండవు దాంట్లో. నేనైతే ఫ్లైట్ మోడ్లో పెట్టి ఛార్జింగ్ పెడతాను. ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ అలవాటు నాకు. నాకెవడు ఫోన్ చేయొద్దని చెప్తాను నేను. ఫ్రెండ్స్తో తిరగను. సరే, నా పర్సనల్ ఇష్యూ పక్కన పెడితే మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఒకవేళ ఫ్లైట్ మోడ్ పెట్టకపోతే నార్మల్గా ఉంటే కూడా ఫోన్ కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు. ఒకవేళ లిఫ్ట్ చేయాల్సి వస్తే ఆ ఛార్జర్ ప్లగ్ తీసేసి లిఫ్ట్ చేయండి. డేటా ఆన్లో ఉన్నప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడద్దు. ఇది లేదు, మీకు ఎమర్జెన్సీ ఉంది, తొందరగా ఛార్జింగ్ కావాలి అనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తే తొందరగా ఎక్కుతుంది ఛార్జింగ్, లేదా ఫ్లైట్ మోడ్లో పెడితే ఇంకొంచెం తొందరగా ఎక్కుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటి విషయాలు చాలామందికి తెలియజేయండి. చిన్నపిల్లలు కూడా గేమ్స్ ఆడుతూ ఉంటారు ఛార్జింగ్ పెట్టేసి. ఇది ఇంకా పెద్ద ప్రమాదం.